5 టీ20ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఫస్ట్ టీ20 మ్యాచ్ చెస్టర్ లీ స్ట్రీట్లో మరి కాసేపట్లో మొదలు కాబోతోంది. ఇంగ్లాండ్ న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ను 2-1 తేడాతో ఘోరంగా ఓడిపోయింది సొంత గడ్డపై. అటు వరల్డ్ ఛాంపియన్ అయిన టీ20 ఛాంపియన్ అయిన భారత్ కూడా అనూహ్యంగా ఐర్లాండ్ చేతిలో 2 మ్యాచ్ల టీ20 సిరీస్ 0-2 తేడాతో వెనకబడి ఓడిపోయింది. దీంతో ఈ టీ20 సిరీస్లో ఎవరు పై చేయి సాధిస్తారు అన్నది కాస్త ఆసక్తికరంగా మారింది. మరి ముఖ్యంగా ఇంగ్లాండ్ టీంను కూడా ఆల్రెడీ ప్రకటించేసింది. ఫిలిప్ సాల్ట్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్, జాకబ్ బేతల్, టామ్ బ్యాంటన్, శామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డౌసన్, షాకిబ్ మహమ్మద్, అదిల్ రషీద్, లీక్యూడ్ వీళ్ళతో టీంను ప్రకటించేసింది. ఇక టీమిండియా ఎలా ఉండబోతుంది అని కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే టీంలో స్థానం కోసం ఒక వైపు వైభవ్ సూర్యవంశీ ప్రయత్నిస్తుండగా మరో ఎండ్లో మాత్రం టీమిండియా టాప్ ఆర్డర్ బలంగా ఉంది. వైభవ్ సూర్యవంశీ కోసం అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఎవరిని తప్పించాలన్నా టీమిండియా త్యాగం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అంత త్యాగం ఈ మ్యాచ్లో చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరం. ఇక కెప్టెన్ కాబట్టి ఫామ్లో ఉన్నా లేకున్నా శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో కంటిన్యూ అవుతాడు. కాస్త స్లోగా 50 రన్స్ కొట్టిన ఐర్లాండ్తో జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్లో తిలక్ వర్మ టీంలో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. శివం దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఈ టీంతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫస్ట్ టీ20 కాబట్టి టీమిండియా కూడా పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. కాగా ఈ మ్యాచ్పై ఇంగ్లాండ్ డేంజరస్ బ్యాట్స్మెన్ లియామ్ లివింగ్స్టన్ స్పందించాడు. భారత్ను తక్కువ అంచనా వేయదని, ఇప్పటికి కూడా టీమిండియా బలంగా ఉందని ఇంగ్లాండ్కు సూచించాడు. ఐర్లాండ్తో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా ఓడిపోయినంత మాత్రాన ఆ జట్టును తక్కువ అంచనా వేస్తే ఇంగ్లాండ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేదని వ్యాఖ్యానించాడు. టీమిండియా టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. మిగతా టీంలతో పోలిస్తే టీమిండియా ఏ పిచ్లపైనైనా ఆడే సామర్థ్యం ఉందని వ్యాఖ్యానించాడు. మనం చూసాం కదా, సంజు శాంసన్, అభిషేక్ శర్మ సౌత్ ఆఫ్రికా లాంటి ట్రిపికల్ పిచ్లపైనే సెంచరీ మీద సెంచరీలు చేసి చెలరేగిపోయారు. అలాంటి బ్యాట్స్మెన్లు ఇంగ్లాండ్ లాంటి ఫ్లాట్ పిచ్లపై ఈజీగా పరుగులు చేస్తారని, వాళ్లను ఆపడం ఇంగ్లాండ్ బౌలర్లకు అంత ఈజీ కాదని సూచించాడు. టీమిండియాను ఏమాత్రం నిర్లక్ష్యంగా తీసుకున్నా ఇంగ్లాండ్కు ఓటమి తప్పదని హెచ్చరించాడు.